ఆరోగ్యవంతమైన జీవనంపై అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరయ్యారు. డ్రగ్ మహమ్మారి పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకుతుందన్నారు డీసీపీ. దీన్ని సమూలంగా నిర్మించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా 3K రన్ నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. డ్రగ్స్ అమ్ముతున్న వారి సమాచారం పోలీసులకు చేరవేయాలని డీసీపీ బాలస్వామి సూచించారు. అదేవిధంగా ఏ విషయంలోనైనా కూడా జన్మనిచ్చిన తల్లిని మర్చిపోతానేమో, ఉస్మానియా యూనివర్సిటీ కళావా తల్లిని మాత్రం నేను మారవాలి. అయ్యో నీ కడు సల్లగుండా నిన్న రూలేళ్ళు బతకాలే మానేట రూపాయి హైదరాబాద్లో చాలా చెప్పడం జరిగింది విద్యార్థులు. ఒక్క నిమిషం అదే విషయం మీకు ఒకసారి గుర్తు చేస్తాను. గంటల బదులు ఒక రోజు యూనివర్సిటీ పరిధిలో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీలో 3K రన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేడు డ్రగ్ మహమ్మారి అనేది పట్టణం నుంచి పల్లెటూరు వరకు చాలా వరకు వినియోగం పెరిగింది. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కానీ ప్రజల్లో తర్వాత పబ్లిక్లో అవగాహన కలిగినప్పుడే వీటిని సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా నేను కోరుకునేది ఏంటి అంటే, మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినా కానీ లేదా అమ్మినట్టు మీకు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా ఆ వ్యవస్థలో మీ అందరినీ భాగస్వామ్యం చేసి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ విషయంలోనైనా కూడా జన్మనిచ్చిన తల్లిని మర్చిపోతానేమో, ఉస్మానియా యూనివర్సిటీ కళావా తల్లిని మాత్రం నేను మారవాలి. అయ్యో నీ కడు సల్లగుండా నిన్న రూలేళ్ళు బతకాలే మానేట రూపాయి హైదరాబాద్లో చాలా చెప్పడం జరిగింది విద్యార్థులు. ఒక్క నిమిషం అదే విషయం మీకు ఒకసారి గుర్తు చేస్తాను. గంటల బదులు